పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన నేత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతోంది? వరుసగా పార్టీలు మారటం వల్ల వచ్చిన నష్టమేమిటి? వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రికి అవకాశాలున్నాయా? పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య నేతల్లో ఒకరు కొత్తపల్లి సుబ్బారాయుడు. నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు 4 సార్లు విజయం సాధించి మంత్రిగా కూడా కొనసాగారు. జిల్లాకి పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఒక వెలుగు వెలిగిన కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ నాయకుడిని ఇప్పుడు పెద్దగా పట్టించుకునేవారే కరువయ్యారు. 1989 నుంచి టీడీపీ నుంచి ఖచ్చితంగా విజయం సాధించే నేతగా ఎదిగిన కొత్తపల్లి 1994 వరకు రాజకీయాల్లో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించారు. 2009లో పీఆర్పీని నమ్ముకుని తొలిసారి ఓటమి చవిచూశారు. అంతే, అక్కడి నుంచి కొత్తపల్లి రాజకీయ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. మంత్రిగా జిల్లాను శాసించిన నేత ఇప్పుడు కనీసం పట్టించుకునే కార్యకర్తలు లేక పక్కచూపులు చూసే పరిస్థితి వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తపల్లి సుబ్బారాయుడు 2009లో తెలుగుదేశం పార్టీని వీడడం తాను చేసిన పెద్ద తప్పని ఆయన అనుచరులు ఇప్పటికీ భావిస్తున్నారు. పదవులు అనుభవించిన కొత్తపల్లి పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో వేరే కండువా కప్పుకోవడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. అధినేత కూడా దీన్ని సహించలేకపోయారు. అయినా గతహ అనుకుంటూ పీఆర్పీని నమ్ముకున్న కొత్తపల్లి ఓటమి పాలయ్యాక కాంగ్రెస్ పంచన చేరారు. 2012 ఉప ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి విజయం సాధించినా తరువాత ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోవడంతో సుబ్బారాయుడు మళ్లీ పార్టీ మారారు. కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తన సొంత క్యాడర్ ని సైతం చేజార్చుకున్న సుబ్బారాయుడు 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. వరుస ఓటమిలతో వేరే పార్టీల కంటే రాజకీయ ఎదుగుదలకు కారణమైన పాత పార్టీనే బెటర్ అనుకుని గత ఎన్నికల తరువాత సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న పార్టీ క్యాడర్లో కొత్తపల్లికి పెద్దగా స్థానం దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కొత్తపల్లి స్థానాన్ని భర్తీ చేస్తూ క్యాడర్కి దగ్గర కావడంతో రాజకీయాల్లో ఘనాపాటిగా పేరున్న కొత్తపల్లికి అవకాశాలు దక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు చుట్టేసి రావడంతో సొంత పార్టీలో గుర్తింపు లేకున్నా సుబ్బారాయుడికి మరో దారి కనిపించడం లేదు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు అనివార్యంగా ఆయన దూరమైపోతున్నారని భావిస్తున్నారు. కొత్తపల్లి రాజకీయ భవిష్యత్ డైలమాలో ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలపై ఇప్పుడే చర్చ మొదలైంది. మరోసారి టీడీపీ అవకాశం ఇచ్చినా ఆయన్ని నమ్మి కేడర్ ఎంతవరకు పనిచేస్తుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి.